నమస్కారం. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలైతే అంబరాన్ని అంటుతున్నాయి. పెరేడ్ గ్రౌండ్స్లో కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. దాదాపు 19 దేశాలకు చెందిన 40 మంది విదేశీ కైట్ ప్లేయర్స్ ఇక్కడైతే వినూత్న రీతిలో ఉన్న కైట్స్ని తీసుకొచ్చి ఇక్కడ కైట్స్ని ప్రదర్శిస్తున్నారు. దాంతోపాటు కైట్స్ని ఎగరేస్తున్నారు. ఇవి వీక్షించడానికి వచ్చిన హైదరాబాదీ వాసులు కూడా పండగలకి ఊర్లకి వెళ్ళలేని వాళ్ళు కావచ్చు, హైదరాబాద్లోనే ఉండలేని వాళ్ళు కావచ్చు, ఆ పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి అయితే పెరేడ్ గ్రౌండ్స్కి వచ్చి ఇక్కడ పండగ వాతావరణాన్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు. 19 దేశాల నుంచి వచ్చిన 40 మంది ప్లేయర్స్ తెచ్చిన వినూత్న రీతిలో ఉన్న కైట్స్ అయితే వాళ్ళ దేశ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, వాళ్ళ కళని కైట్స్ రూపంలో తెలియజేస్తూ ఆ కైట్స్ని అయితే ఆకాశంలో ఎగరవేస్తున్నారు. వాటిని చూస్తూ పిల్లలు, పెద్దలు అందరైతే తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. మనం కూడా పెరేడ్ గ్రౌండ్స్ లోపలికి వెళ్ళిపోయి చూసేద్దామా ఆ పండగ వాతావరణాన్ని, ఆ కోలాహలాన్ని, ఆ సందడిని. ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో భాగంగా శ్రీలంక, ఇండోనేషియా, పోర్చుగల్, సింగపూర్ ఇలా వివిధ రకాల 19 దేశాల నుంచి 40 మంది ప్లేయర్స్ అయితే ఇక్కడ వచ్చి ఈ కైట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనతో పాటు అయితే ప్రస్తుతం సింగపూర్ నుంచి వచ్చిన ఒక కైట్ ప్లేయర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ కైట్ ఫెస్టివల్లో పాల్పంచుకోవడం ఎలా ఉందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో. Hi, వాట్స్ యువర్ నేమ్? my name is Gadis Widiati from Singapore. Okay. So actually what is the speciality of your kite and what it represents? Yeah, actually, it's not only come to Hyderabad, Can you see there? yeah, but I already like 25 years up and down in India, from the south to the north, and then all is about the kite flying in India. In Hyderabad, this is my second time, but it's amazing. I really enjoy in here and nice food. I think is some difference, from the other city. Yes, and also thank you so much for the Telangana Tourism for inviting me as the Singapore team. Okay. So how you feel participating here? Oh, it's amazing. Yeah, amazing. That's why I'm telling you. I would like to come again. Yes, come Okay. again and again. I like Hyderabad. Yeah, I read the book about the India, about the Gujarat, Hyderabad, and also Agra. I went there. So yes, lovely. Yes. Okay. So what message the kites give us? Oh, okay. So this is good. We as we know in India we have the fighting kite only. So now time by time I seen the kite flying in India is more variety because they invite from the other countries. So we like just exchange the experience. Okay. That is good thing. And every time I come again, so more kite flyers from India and more expert from them. It's not only fighting kite, but they are more creative to do something different, and then more doing with the traditional. They're doing with the kite. Yeah. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మనం చూస్తున్నాం కదా, సింగపూర్ నుంచి వచ్చిన కైట్ ప్లేయర్ అయితే చెప్తున్నారు ఇది తను రావటం రెండోసారి, బట్ మళ్ళీ నాకు రావాలనిపిస్తుంది ఈ కైట్ ఫెస్టివల్కి. అయితే ఈ కైట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అని కూడా చెప్తున్నారు. మరి మనతో ఇంకా ఇక్కడ మాట్లాడడానికి చాలా మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు, వారితో కూడా మాట్లాడి చూద్దాం. ప్రస్తుతం మనతో ఇటలీ నుంచి వచ్చిన ఒక కైట్ ప్లేయర్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడి అసలు ఇక్కడ కైట్ ఫెస్టివల్లో తనకు ఎలా అనిపిస్తుంది, కైట్ డిజైన్స్ ఎలాంటివి చూస్ చేసుకున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్. Hi, my name. వాట్స్ యువర్ గుడ్ నేమ్? Good morning. My name is Sabrina. I'm from Italy, and my team name Eolo Gubbio. Okay. So actually, what kind of designs you take for this kite festival? What's your good name, sir? My name is Andrea. I am from Italy. Okay. So what kind of designs you choose for this kite festival? It's very nice. It's a very nice place. I'm very happy to stay here and for
for the pleasure of everybody can see our kite, our new production here. Every year we make a new kite to put in the sky and transform the sky colorful. Okay. So, how are the arrangements here? Yeah, right. How are the arrangements here? We are here with my wife Sabrina for 7 days to stay here to fly kite and visit Hyderabad. Okay. So every day you make new designs for every day. No every day, but if the wind go up, we can show other kite, other big kite. But now the wind is very low. But in the evening we hope go up and we can show our kite. Okay. So what is the design of your kite? The design of my kite now is fishbone. But we have a lot of kite. We have a jellyfish. We have alien. We have a skeleton and more other kite in our bags. Okay. Are you feeling happy participating in this kite festival? I'm very happy to stay here because India is a magic place and Indian people are very nice. Okay. So from past how many years you are coming here? It's the first time for Sabrina and the third time for me. Okay. And I'm very happy to come back in India. Yeah. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్మోస్ట్ ఒక 5 years 6 years నుంచి వీళ్ళిద్దరూ ఇక్కడ వచ్చి కైట్స్ ఫెస్టివల్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే రోజుకు ఒక డిజైన్ కైట్ అయితే వాళ్ళు ఇంత పెద్ద పెద్ద కైట్స్ డిజైన్ చేసి గాల్లో అయితే ఫ్లై చేస్తున్నారు. మనం మామూలుగా రెగ్యులర్గా చిన్న చిన్న డిజైన్స్లో కైట్స్ చూస్తుంటాము, కానీ ఇంత పెద్ద పెద్ద జెల్లీ ఫిష్ స్కెలిటన్ లాంటి డిజైన్స్ కూడా ఇటలీ నుంచి వచ్చిన ప్లేయర్స్ అయితే డిజైన్ చేసి ఆ కైట్స్ని గాల్లో ఫ్లై చేస్తున్నారు. అవన్నీ చూడడానికి హైదరాబాద్ నగరవాసులు అయితే కళ్ళు పెద్దవిగా చేసుకొని అయితే ఈ కైట్స్ అన్నిటిని అయితే చూస్తున్నారు. ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడి చూద్దాం. ఓకేనా? సో హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న ఈ కైట్ ఫెస్టివల్లో డిఫరెంట్ దేశాలు, డిఫరెంట్ ట్రెడిషన్స్కి చెందిన వ్యక్తులు, సో అంతేకాకుండా డిఫరెంట్ డిజైన్స్లో కైట్స్. ప్రస్తుతం మనతో పాటు కెనడా నుంచి వచ్చిన ఒక ప్లేయర్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడి వారి కైట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. హాయ్. Hi, how are you? ఐఎమ్ గుడ్. అండ్ హౌ అబౌట్ యూ? I'm wonderful. Hospitality here is great. ఓకే. సో యాక్చువల్లీ వాట్స్ ఎ గుడ్ నేమ్? My name is Donna Taylor, and I'm from Canada. Okay. So actually what's your kite design represents? The kite behind you is in what we call an inflatable. Normally it goes on a lifter kite, and the lifter kite goes up and then it's attached to the line, so it flies about maybe 10 feet off the ground. But today, because we don't have quite enough wind, I've attached it to a fan to inflate it so that children can still see it. Yes. Yes. So from the past, how many years you are attending this festival? This is our 3rd year here, but our 8th coming to India this time of year, flying kites. Okay. Different areas, but here 3. Okay. How do you feel the arrangements here? Super. Telangana tourism treat us marvelously. They're well organized, and they bring in a lot of kiters from all over the world, which it's great for you guys to see, but it's also great for us to interact with the other kite flyers from other countries. They have other ideas than we don't, and I have that they don't. So it's Okay. great. Okay. Do you make new designs every day? Yep. I wake up in the morning, and through the night, something has told me that I have to make the kite. This one was, I had a lot of yellow fabric, and I kept thinking, what am I going to make with it? And the song Yellow Submarine come into my head. Yes. Yes. So So whatever comes into the head, we'll make it. whatever it does, I have great big bouncing eyeballs. So, you know, the saying, it's all fun and games until someone loses an eye. It's a giggle. Okay, fine. And do you like Hyderabadi food? Yes. The biryani is very nice. I'm looking forward to trying the egg biryani, which I haven't Oh. yet, but I will.
Okay. Yes. So, do you like any sweets in this sweet festival? I don't get a lot of time to get out to the sweet festival. I'll wait till later in the evening and I'm going to check it out. I didn't get much time yesterday, but I certainly will today. Okay. If you wanted to try, try arise, which belongs to the traditional food of Telangana. Okay. Okay, I will. Thank you. Okay. Great Thank you so recommendation. much. Thank you so much. సో కైట్ ఫెస్టివల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్లేయర్స్ అయితే వాళ్ళ దేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలని రిప్రజెంట్ చేసేలాంటి కైట్స్ని ఇక్కడ గాల్లోకి అయితే ఫ్లై చేస్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం కాంబోడియా నుంచి వచ్చిన ప్లేయర్స్ ఉన్నారు. వారితో మాట్లాడి వాళ్ళ కైట్స్ గురించిన డీటెయిల్స్ అయితే తీసుకుందాం. హాయ్. Yes. Hi. Hi. వాట్స్ ఏ గుడ్ నేమ్? My name is Chiang Yarin and I'm from Cambodia and my husband name is Sim Sarak from Cambodia too. Okay, so actually behind we can see a beautiful kite and can you tell some details about your kite? Yes, of course. We are from Cambodia and we just first time here in Hyderabad International Kite Festival and we brought here now our Cambodian kite, traditional music called kite, and another one is called pocket kite or fighting kite. Rokaku kai. Okay. Normally we call rokaku kai. And our kai is traditional, can produce and can produce music, and they can produce many tone. So I think that this is the first time Hyderabad International Kite Festival. I appreciate this kite festival and the big kite festival, but I think that maybe some more wind come, so we can see our multi-color of kite in the sky. Okay, so what is that design in your kite? What is that idol represents? Yeah, the Angkor Wat, the traditional musical kite we have painting on Angkor Wat Temple. Our marvelous temple around the world that they become the World Heritage from 1992 from the UNESCO. And the pocket kite, the design for the carving the Apsara dancing on the car of the Angkor Wat wall. Yes. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో మనతో మాట్లాడిన కాంబోడియా ప్లేయర్స్ అయితే ఇది ఫస్ట్ టైం ఇక్కడ పార్టిసిపేట్ చేయడం ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో. ఇక్కడ మనం చూస్తే కనుక ఒక కైట్ పైన అంకోర్ వాట్ టెంపుల్ స్ట్రక్చర్ అయితే వాళ్ళు డిజైన్ చేసి అందరికీ తెలియజేయడానికి ఆ టెంపుల్ స్ట్రక్చర్ అయితే తీసుకున్నారు. ఇంకొక కైట్ పైన మనం చూస్తే కనుక అంకోర్ వాట్ టెంపుల్ అంటేనే శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఆ టెంపుల్ పైన ఎన్నో డాన్సింగ్ స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి. ఆ ఒక స్కల్ప్చర్ని రిప్రజెంట్ చేసేలాగా ఇంకో కైట్ని అయితే డిజైన్ చేశారు వాళ్ళు. సో అంకోర్ వాట్ టెంపుల్ అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపబడిన ఒక టెంపుల్. సో ఆ టెంపుల్ కాంబోడియా దేశానికి చెందింది. దాన్ని అందరికీ తెలియజేయాలి, ఇది మా ట్రెడిషన్ అని చూపించడానికి ఆ డిజైన్ని కాంబోడియా దేశం నుంచి వచ్చిన ప్లేయర్స్ అయితే ఆ డిజైన్ తీసుకొని ఇక్కడ కైట్ ఫెస్టివల్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూసేద్దాం. విదేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్తో పాటు ఇండియాలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ కైట్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. మనతో పాటు ప్రస్తుతం చండీగఢ్ నుంచి వచ్చిన కైట్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో. Hi, how are you? I'm good. How about you? Very good, first class. Okay. So tell me something like what did you find something special about this kite festival? I think the most special part about this kite festival is togetherness. Everybody is together here in the ground, enjoying the festival, sharing love, smiles, happiness, kindness. And everybody has taken out a lot of time from their busy schedules and have landed in Hyderabad, Sikandrabad to fly kites with everybody. Okay. Hi, ma'am. Hello, Yeah. What's your good name? Rampreet. Okay. So is this the first time you're participating here? It's the second time. Okay. Yeah. So what's your feeling about this? पहले तो सत श्री अकाल तेलंगाना, हैप्पी लोहड़ी एंड हैप्पी मकर संक्रांति. Okay. तो बड़ा अच्छा लग रहा है, बड़ा अच्छा लग रहा है हैदराबाद आके. और काइट्स को उड़ाना तो बचपन से ही बहुत शौक है क्योंकि पंजाब में भी इसको बहुत अच्छे से मनाया जाता है. और दूसरा मेरा यूथ को संदेश है कि आप बाहर आओ, नेचर के साथ जुड़ो और काइट्स उड़ाओ क्योंकि हम मोबाइल्स के साथ जुड़े रहते हैं, लेकिन काइट्स उड़ाना मीन्स कि आप राइज हाई, एक मैसेज है कि राइज हाई जिंदगी में.
तो यूथ को चाहिए कि आप काइट्स उड़ाएं, क्योंकि एक्टिविटी भी हो जाती है और साथ में साथ आप नेचर के साथ भी जुड़ जाते हो. Okay. So, how was the arrangements here? Arrangements was good. It's very good. Okay. So, what special designs you make specially for this kite festival? So, specially for this kite festival, we have got a very beautiful snake kite that is a 50-meter long kite. So, when that kite flies in the air, everybody stops and gives a glimpse to the kite and see how a snake can fly high in the air. Okay. So, how are the people enjoying here? People are enjoying. The wind is little less. We're little disappointed with the wind because wind is not in the favor. But we definitely hope and wish that wind gets better and our kite gets a good height. Okay. So, happy Lohri and happy Pongal to you too. Thank you so much. మనతో పాటు ఒక మహిళ ఉన్నారు, కైట్ ప్లేయర్. తనతో మాట్లాడదాం. హాయ్. హాయ్. బాగున్నారా? బాగున్నాను. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. యాక్చువల్ గా మాది నా ప్రాపర్ పార్సీ కుట్ట, సికింద్రాబాద్ దగ్గర. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయాక అత్తాపూర్ లో ఉంటున్నాను. సో మీరు ఇక్కడ కైట్స్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారా ఇక్కడ ఫెస్టివల్ లో? యాక్చువల్ గా నేను చిన్నప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తుంటా. ఇప్పుడు మోర్ దెన్ 20 years అయిపోయింది. నా ఐఎమ్ 30. ఓకే. సో ఎవ్రీ ఇయర్ మీరు డిఫరెంట్ డిజైన్ కైట్ తేవడానికి ట్రై చేస్తారా? చేస్తాము, కానీ ఈసారి అసలు ఎయిర్ అస్సలు సపోర్ట్ చేయట్లే. పొద్దున్న నుంచి ఎంత ట్రై చేసినా ఎగరట్లేదు. కైట్ నిన్న కూడా సేమ్ ఇష్యూ. సో ఎలా అనిపిస్తుంది మీకు ఎవ్రీ ఇయర్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాను అంటున్నారు? బాగా అనిపిస్తుంది. కాకపోతే కైట్స్ ఎగరేయడంలో మజా గాలి వస్తేనే అప్పుడు మనకి ఎంజాయ్మెంట్ లాగా అనిపిస్తుంది. అప్పటి నుంచి మొక్కుంటున్న దేవుని గాలి రావాలని, కానీ రావట్లేదు. సో బాబు కూడా ఫ్లై చేస్తాడా? చేస్తాడు. ఇప్పుడు ఆయన 3 years ఓల్డే. లాస్ట్ ఇయర్ నుంచే తీసుకొస్తున్నా. సో తనకు కూడా ఇష్టమేనా కైట్స్? ఇవాళ మార్నింగ్ ఆయననే నన్ను లేపిండు కైట్ ఫెస్టివల్ కి తీసుకెళ్ళమని. సో చూస్తున్నాం కదా, పతంగుల పండగ అంటేనే చిన్న పెద్ద తేడా ఉండదండి. ఇంత చిన్న బాబు డిఫరెంట్ డిజైన్ కైట్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మని పొద్దున్నే లేపి మరి మనం కైట్స్ ఎగిరేద్దామని తీసుకొని వచ్చాడంట. సో చిన్న చిన్న పిల్లలు కూడా నా డిజైన్ బాగుందంటే నా డిజైన్ బాగుంది అని పోటీ పడుతూ డిఫరెంట్ డిజైన్ కైట్స్ అయితే తీసుకొచ్చి ఇక్కడ ఎగిరేస్తున్నారు. సో ఇంకా ముందుకెళ్తే ఇంకెన్ని కొత్త కొత్త డిజైన్స్ అయితే మనకు కనిపిస్తాయో పదండి చూద్దాం. మనతో పాటు మరో ప్లేయర్ ఉన్నారు డిఫరెంట్ డిజైన్ కైట్ తో, వారితో మాట్లాడదాం. హాయ్ సార్. Hello. Where are you from, sir? I come from Russia, from Moscow city. Okay. So how do you feel participating here in the kite festival? Oh, it's a great festival. For me, the first time in Hyderabad, and I'm really enjoy being here because I'm come free here with my friends, and also from different countries, and also with my Indian friends, and really enjoy the Kyle field. We enjoy the sky and we enjoy the wind. So really great. So we fly our kites, and also we do it for audience who came for this festival. Okay. So do you enjoy Hyderabad? Yeah, it's a really nice city. I really enjoy to be here. Okay. Then what about Hyderabadi food? Did you like it? Well, it's nice city. We visited different places, which is really nice. And also, I like the food. It's really great. It's spicy, and I really enjoy spicy food. And it's really nice. Okay. Sir, tell us something about your design of your kite. This kite called Delta kite, and it's made in Russian design called Khokhlama. And this kite, you can see the bird. And for Khokhlama style, they normally use only 3 colors. Black, red, and yellow. So you can see these colors on this kite. Okay. So for 3 days they are conducting this kite festival here in Hyderabad. So for 3 days, did you make new designs every day? I brought many kites, Okay. and I'm trying to fly different kite for each day. Today, this kite. So I hope tomorrow we will have more wind, and we can fly big inflatable kites. Because I brought tiger, I brought turtle, and I brought big red dragon. So I hope I will fly them tomorrow. Okay. Thank you so much. Enjoy Hyderabad. Thank you very much. Thank you so much. సో చూసారు కదా, హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ అయితే అట్టహాసంగా జరుగుతుంది. సంక్రాంతి సెలవులు కావటంతో సందర్శకులు అయితే భారీ సంఖ్యలో ఇక్కడ విచ్చేసి
ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ డిఫరెంట్ డిజైన్స్లో ఎగరేస్తున్న గాలిపటాలు, అంతేకాకుండా హైదరాబాద్ లోకల్ ప్లేయర్స్ కూడా చాలా మంది ఈసారి డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ లుక్తో ఉన్న కైట్స్తో అయితే వచ్చేసారు. అలాంటి కైట్స్ అన్ని చూసి సందర్శకులు అయితే మురిసిపోతున్నారు. పైగా ఈసారి మహిళా కైట్ ప్లేయర్స్ అయితే పెద్ద సంఖ్యలో పెరిగారనే చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరోసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.